జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా ప్రధాన కార్యాలయంపై దాడి చేయడం సరైంది కాదని ఇండియా కూటమి నాయకులు అంబేద్కర్ విగ్రహం నుంచి ర్యాలీగా వెళ్లి ఎస్పీ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేసి ఫ్లెక్సీలను చింపివేయడం దారుణమని మండిపడ్డారు. దాడి చేసిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలని కోరారు. బాబు ఉండండి, రిజల్ట్స్ ఇస్తున్నాం. ఢిల్లీలో ఉన్న ఏ సమ్మిట్ లో కాంగ్రెస్ పార్టీపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలి. కాంగ్రెస్ పార్టీపై దాడి చేసిన వారిని చెప్తే మీరు తయారు అరెస్ట్ చేయాలి. బీజేపీ బీజేవైఎం నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద బీజేవైఎం కార్యకర్తలు మూకుమ్మడిగా దాడి చేసి రాళ్ళు, కోడిగుడ్లు రువ్వడం, ఫ్లెక్సీలు చించడం వంటి దారుణమైన సంఘటనలు జరిగాయి. పట్టపగులే ఒక జాతీయ పార్టీ కార్యాలయం మీద భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రౌడీ మూకలు తప్ప తాగి మరి విచక్షణ రహితంగా మరి దాడి చేశారు. అడ్డగించిన పోలీసు వారి మీద కూడా మరి నూకి దౌర్జన్యం చేయబోయారు. మరి ఇప్పుడు ఒకటి అడుగుతూ ఉన్నాం, భారతీయ జనతా పార్టీ వారికి అధికారంలోకి మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 12 సంవత్సరాలు గడుస్తున్నటువంటి సందర్భంలో పదే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి, మరి వారి పార్టీ నాయకులు అమిత్ షా గారు, బీజేపీ జాతీయ నాయకులు అందరూ కూడా చెప్తూ ఉంటారు. ప్రజాస్వామ్యం గురించి చెప్తా ఉన్నారు, చట్టాల గురించి చెప్తా ఉన్నారు, శాంతి భద్రతల గురించి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు సమాధానం చెప్పాలి. ఈ సంఘటన మీరు ప్రోత్సహిస్తారా? మరి ఏదైనా రాజకీయ అభిప్రాయ భేదాలు ఉంటే మరి చట్ట పరిధిలో పరిష్కరించుకోవాలి. చట్టపరమైనటువంటి పద్ధతులను ఎంచుకొని మరి చర్చ చేయాలి తప్ప మరి రౌడీల మాదిరి, వీధి రౌడీల మాదిరి ఇవాళ ఆఫీసుల మీద, కార్యాలయం మీద దాడి చేయడం అంటే దేనికి సంకేతం అడుగుతూ ఉన్నాం. ఢిల్లీలో చిన్న సంఘటన, మరి యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ఏదో మరి నిరసన వ్యక్తం చేశారని ఇవాళ అనంతపురంలో మరి దౌర్జన్యం చేయడం ఏంటి, దాడికి పాల్పడడం ఏంటి అని అడుగుతూ ఉన్నాం. పోలీసు వారికి కూడా చెప్తా ఉన్నాం, మీరు అధికారంలో ఉన్నవారని మరి వారికి మీరు రోజుల్లో మరి ఇలాంటి దాడులు పడబడితే ప్రతిపక్షాల నుంచి తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఉంటుందని హెచ్చరిస్తూ ఉన్నాం. నిన్నటి దినం అనంతపురం కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేయడం దీనికి బీజేవైఎం నాయకులు ఏదైతే బ్రిటిష్ జనతా పార్టీకి అనుసంధానంగా ఉన్న బీజేవైఎం పార్టీ నిన్న రాష్ట్ర సభ ఏదో జరిగినట్లుంది. ఆ రాష్ట్ర సభలో జనాలు వెలిసిపోయి ఏం చేయాలనే దిక్కుతోచిన పరిస్థితుల్లో ఎక్కడో ఢిల్లీలో జరిగిన సంఘటన తీసుకొని గల్లీలో నాయకులు చేయడం జరుగుతుంది. వాళ్ళ ఆ కార్యక్రమాన్ని హైలైట్ చేసుకునే దానికోసం నిన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పైన గుడ్లు, టమాటకాయలు, అట్లే ఫ్లెక్సీలు, కాంగ్రెస్ పార్టీలో లోపలికి దూరిని ఫర్నిచర్ను కూడా ధ్వంసం చేయడానికోసం కుట్ర పడడం జరిగింది. పోలీసు వారి సమక్షంలోనే సాక్షాత్తు ఎస్ఐ గారు, సిఐ గారు, కానిస్టేబుల్ మొత్తం బెటాలియన్ అంతా ఉంది. ఒక చిన్న కార్యక్రమం చేస్తామంటే ఇండియా కూటమిలో ఈరోజు ప్రతి ఒక్క దానికి కూడా వాళ్ళు తెలుసుకొని అడుగడుగున మమ్మల్ని అడ్డుకుంటారు. అలాంటి పోలీస్ వ్యవస్థ నిన్న ఏమైంది? వాళ్ళ కళ్ళ ముందరే నిన్న దాడికి పాల్పడుతా అంటే ఏమి చేసుకోలేని సంఘటన. నిన్న పోయి బ్రిటిష్ జనతా పార్టీ మీద కంప్లైంట్ చేస్తే రాత్రి ఎఫ్ఐఆర్ కట్టినామన్నారు. ఎఫ్ఐఆర్ కట్టినామంటున్నారు కానీ ఏం కట్టినారు ఇంతవరకు ఇచ్చిన దాఖలాలు లేవు. ఉదయం కూడా పోయి రావడం జరిగింది. అయ్యా, వందలాదిగా వాళ్ళ కార్యకర్తలు వచ్చి పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే కేవలం 2 మీద కేసు కట్టినామంటున్నారు. కంప్లైంట్ ఇచ్చేటప్పుడు నేను ఎస్పీ గారు ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేటప్పుడు
2 పేర్లు రాసిచ్చినాం. ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో వారి తర్వాత అనుచరులని. వీడియో క్లిప్పింగ్లని పోలీసు వాళ్ళే ఉంటారు. ఒక చిన్నగా మాట్లాడితే పోలీసు వాళ్ళు 4 కెమెరాలు పట్టుకొని తిరుగుతూ అంటారే, మళ్ళీ ఎవరు వచ్చినారు ఏం లేదనేది మీకు తెలుదా? మరి హాస్యాస్పదం కదా. అంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ, బీడీ జనతా పార్టీ, తెలుగుదేశం కూటమి, జనసేన కూటమి నాయకులు ముందు నుంచి కార్యాలయాలపైన, ఇంట్లపైన దాడులు జరిగితే ఇమ్మీడియట్లీ మేము కేసులు కడతాం, మేము చర్యలు తీసుకుంటాం అంటున్నారు. మళ్ళీ ఎక్కడ చర్యలు తీసుకున్నారు, ఏం చేసినారు? ఇవన్నీ బట్టి చూస్తా ఉంటే భారతీయ జనతా పార్టీ దేశంలో ఉనికి కోల్పోతా ఉంది. ఉనికి కోల్పోయే తరుణంలో ప్రజల మీద, పార్టీ కార్యాలయాల మీద, మనుషుల మీద